ఎంత వద్దనుకున్నా ఒక స్థాయికి వెళ్ళాక ఒకరితో ఒకరికి పోల్చకుండా ఉండలేము. అందుకేనేమో ఇప్పుడు ఈ పొరుగు రాష్ట్రాల్లోని ఆ ఇద్దరు నాయకుల్ని కంపేర్ చేయకుండా రాజకీయాలను విశ్లేషించే పరిస్థితులు కనిపించడం లేదు. సినిమాల పరంగా ఇద్దరిది అదే రేంజ్, ఇద్దరికి అంతే క్రూయిజ్. మరి పొలిటికల్ ప్రయాణం కూడా అలానే ఉంటుందా, మరో మాదిరిగా ఉండబోతోందా? ఇక్కడ పవన్ జనసేన, అక్కడ విజయ్ తమిళగ వెట్రి కళగం. సినిమా టు పాలిటిక్స్ సేమ్ టు సేమ్. పవర్ స్టార్ పాలిటిక్స్ తలైవార్ రీమేక్. ఇటు తెలుగు నాట, అటు తమిళనాట. ఇప్పుడు రాజకీయంగా ఇలాంటి చర్చ జరుగుతోంది. కాలీవుడ్ లో తలైవాగా వెలుగొందుతోన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ పవన్ తో పోల్చి చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. దశాబ్దం క్రితం పార్టీ పెట్టిన పవన్ కు ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్న విజయ్ కి చాలా సారూప్యతలే ఉన్నాయంటూ బలంగా వాదిస్తున్నాయి. రాజకీయాల్లోకొచ్చింది మొదలు పవన్ కు ఏ రకమైన పరిస్థితులు ఎదురయ్యాయో ఇప్పుడు విజయ్ విషయంలోనూ అదే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాల్లో పవర్ స్టార్ గా దుమ్ము రేపుతున్న సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ తిరుగులేని ఇమేజ్ తో తలైవాగా కాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న విజయ్ అనూహ్యంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. అలాగని ఈ ఇద్దరి మధ్య ఈ ఒక్క విషయమే సారూప్యత కాదు. పవన్ రాజకీయంగా ఎదుర్కొంటున్న పరిస్థితులే ఇప్పుడు విజయ్ కూడా ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో తెలుగు నాట పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు చేసిన విమర్శలు పెద్ద దుమారానికే కారణమయ్యాయి. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ పవన్ ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు అపోనెంట్లు. అవి రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగానూ పవన్ ను కాసింత ఇబ్బంది పెట్టిన విమర్శలనే చెప్పొచ్చు. సరిగ్గా పవన్ పై చేసిన మాదిరే విజయ్ పై కూడా అదే తరహా దాడి చేస్తున్నారు తమిళనాట రాజకీయ ప్రత్యర్థులు. త్రిషతో విజయ్ రిలేషన్ పై బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు అలాంటివేనని చెప్పొచ్చు. త్రిష ఇంట్లోంచి విజయ్ బయటకొస్తేనే అసలు విషయం బయటకొస్తుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాగేంద్రన్. ఇది అరవ రాజకీయాల్లో అత్యంత తీవ్రమైన రభసకు కారణమవుతోంది. ఇక పార్టీ నిర్మాణం విషయంలో పవన్ విజయ్లను వేరు చేసి చూడలేం. ఇద్దరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారి సభల్లో కనిపించే వారంతా ఫ్యాన్సే తప్ప కార్యకర్తలు కాదనే అభిప్రాయం ఉంది. అంతేకాదు, ఇద్దరి ప్రచార శైలి కూడా సేమ్ టు సేమ్ గా కనిపిస్తోంది. పవన్ తరహాలోనే ప్రత్యేకమైన వాహనాన్ని సిద్ధం చేసుకున్న విజయ్ కార్నర్ మీటింగ్స్ తో దూసుకువెళ్తున్నారు. రెస్పాన్స్ విషయానికొస్తే పవన్ తరహాలోనే విజయ్ మీటింగ్లు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. పొలిటికల్ విజయానికి అది ఎంతవరకు పనికొస్తాయన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇక పోటీ విషయంలో పవన్ తో విజయ్ కి సారూప్యత లేకపోలేదు. పవన్ గతంలో 2 చోట్ల అసెంబ్లీకి పోటీ చేయగా ఇప్పుడు విజయ్ కూడా అదే తరహా ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చెన్నై టార్గెట్ గా ఆర్కే నగర్ లేదా పెరంబూర్, దక్షిణ తమిళనాడులో కీలకంగా ఉన్న మధురై జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం, ఇలా 2 చోట్ల పోటీ చేయాలని విజయ్ డిసైడ్ అయినట్లు టీవీకే వర్గాలు చెప్తున్నాయి. எப்பொழுது என்னுடைய தங்கை கர்ப்பிணி பைய வயிற்றுல கை வச்சாங்களோ அன்னைக்கே முடிவு பண்ணிட்டார் தலைவர். முதல்ல வட சென்னையில இறங்கணும்னு. சென்னை எப்பயுமே யாரோட கோட்டையா இருக்கு? திமுகவோட கோட்டையா இருக்குன்னு சொல்லுவாங்க. இன்னும் சொல்ல போனா அதிமுகவுடைய தலைவர்கள், ஏன் புரட்சி தலைவர் எம்ஜிஆர் கூட, ஏன் அம்மா கூட சென்னையில் அதிகமாக நிற்க மாட்டாங்க. ஆர்கே நகரில் கடைசியாக நின்னாங்க. அந்த அளவுக்கு சென்னை கோட்டை கோட்டைன்னு சொல்லிக்கிட்டு இருந்தாங்கல்ல. அதுக்கு தான் பெரம்பூர்ல முதல் மீட்டிங். இன்னையிலிருந்து சென்னை టీవీకే மட்டும்தான். పరిస్థితులు గమనిస్తే అన్నీ పవన్ లాగే ఉన్నాయి. మరి విజయ్ పొలిటికల్ ప్రయాణం కూడా అలాగే ఉంటుందా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. కాకపోతే పవన్ తొలిసారి అసలు పార్టీని పోటీకే పెట్టలేదు. మరో 5 ఏళ్ల తర్వాత భాగస్వామ్య పక్షాలతో కలిపి ఒక్కటే సీటు మాత్రమే గెలవగలిగారు. పవన్ స్వయాన 2 చోట్ల ఓడిపోయారు. ముచ్చటగా 3 ఎన్నికల్లో మాత్రం 100% స్ట్రైక్ రేట్ పార్టీగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మాత్రం ప్రస్తుతానికి సోలోగా పోటీ చేస్తానని ఘంటాపథంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా సరే ఈ రోజు ఆయన ఒక మీటింగ్ పెట్టారంటే వచ్చే
క్రౌడ్ ఏదైతే ఉందో అది మనందరం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ విజయ్ కూడా అటువంటి మాస్ ఫాలోయింగ్ కనిపిస్తోంది. కొత్త ఒరవడి సృష్టిస్తామని చెప్పి వచ్చారు పవన్ కళ్యాణ్. ఇక్కడ విజయ్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాగైతే అటాక్ చేశారో ఆయన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ మీద, ఆయన విడాకులు తీసుకోవటం మీద ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా విజయ్ పరిస్థితి ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంది. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ అన్నింటా పవన్ తో పోల్చి చూస్తున్న వేళ విజయ్ సక్సెస్ ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. ఏం జరుగుతుందో చూడాలి మరి.